హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో వెజిటేబుల్ సూప్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ఈ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్ స్టవ్ మీద పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇందులో స్వీట్ పొటాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, అలాగే టొమాటో ముక్కలు కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఇవి బాగా మరుగుతూ ఉన్నప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈలోపు ఒక బౌల్ తీసుకొని 4 స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని వాటర్తో మిక్స్ చేసుకోవాలి. ఇది దగ్గర పడిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ మీద వేరొక బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇంతకుముందు ఉడకబెట్టిన వెజిటేబుల్ ముక్కల్ని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుని మరగనివ్వాలి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఇంతకుముందు కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత 1.5 స్పూన్ చికెన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంతకుముందు సాల్ట్ వేసాం కనుక మళ్ళీ మనం సాల్ట్ ఒకసారి సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే సూప్ రెడీ అయిపోయినట్టే. ఈ వెజిటబుల్ సూప్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.